హాయ్! వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఆర్టికల్ చదివాననమాట ప్రీ డయాబెటిస్ గురించి. ఆహ్, ఏంటంటే ప్రీ డయాబెటిస్ వచ్చినప్పుడే మనం బ్లడ్ షుగర్ గ్లూకోజ్ కంట్రోల్‌లో పెట్టుకుంటే, బ్లడ్ షుగర్స్ కంట్రోల్‌లో పెట్టుకుంటే, మనం ఫ్యూచర్‌లో కార్డియోవాస్కులర్ డెత్ గానీ, హాస్పిటలైజేషన్ ఫర్ హార్ట్ ఫెయిల్యూర్‌ని గానీ ప్రివెంట్ చేయొచ్చని ఆ స్టడీలో ప్రూవ్ చేశారనమాట. అప్రూవ్ చేశారు. సో, ప్రీ డయాబెటిస్ ఉన్నవాళ్ళు గ్లూకోజ్ థ్రెషోల్డ్స్ ఎంతున్నాయి, మోడిఫికేషన్ ఆఫ్ గైడ్‌లైన్స్ ఎంతవరకు చేసుకుంటున్నారో చూసుకోవాలనమాట. అమెరికన్ గైడ్‌లైన్స్, యూరోపియన్ గైడ్‌లైన్స్, యూకే గైడ్‌లైన్స్ ప్రకారం ప్రీ డయాబెటిక్ పేషెంట్స్ 5-7% ఆఫ్ దేర్ బాడీ వెయిట్ త్రూ డైట్ అండ్ ఎక్సర్సైజ్‌ని లూజ్ చేసుకోవడం వల్ల ప్రీ డయాబెటిస్ కంట్రోల్ అవుద్దని వాళ్ళు రిలీజ్ చేశారు గైడ్‌లైన్స్. లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ఫస్ట్ లైన్ థెరపీ అనమాట ప్రీ డయాబెటిస్‌కి. అంటే ప్రాపర్ డైట్, స్మోకింగ్, ఆల్కహాల్ ఉంటే మానేయడం, స్లీప్ హైజీన్, బాడీ వెయిట్ మెయింటెనెన్స్ ఇవన్నీ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్. చాలా లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ఉంటాయి. అది మన శరీర తత్వాన్ని బట్టి, మన బాడీ మెటబాలిజంని బట్టి, మన ఫిజికల్ యాక్టివిటీని బట్టి మన లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్‌ని మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు చాలా లైఫ్ స్టైల్ అండ్ వెల్‌నెస్ కోచెస్ వచ్చారు. సో, అవి మనం యుటిలైజ్ చేసుకొని మన లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ మనం చేసుకోవచ్చు. సింపుల్ ఫిజిషియన్ కెన్ ఆల్సో డూ ఏ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్. అంటే ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళకి ఎక్సర్సైజ్ ఎలా చేసుకోవాలో చెప్తే సరిపోతుంది. సపోజ్ నన్నే తీసుకుంటే నాకు ఏ క్రేవింగ్స్ లేవండి. బర్గర్స్ తినను, జంక్ ఫుడ్ తినను, బిర్యానీస్ తినను, ఆయిలీ ఫుడ్ తినను, డీప్ ఫ్రైడ్ ఫుడ్ తినను, ఎక్కడ బయటికి వెళ్ళి ఏమీ కొనుక్కొని తినను, ఐస్ క్రీమ్స్ తినను, స్నాక్స్ తినను. బట్ ఐ హ్యావ్ క్రేవింగ్స్ ఫర్ బిస్కెట్స్. కానీ నేను ఎలా ప్లాన్ చేసుకుంటున్నానంటే ఒక 2 మంత్స్‌లో ఒక 5 బిస్కెట్స్, 10 బిస్కెట్స్ అలాగా తెచ్చుకొని, చిన్న ప్యాకెట్స్ తెచ్చుకొని మేనేజ్ చేసుకుంటున్నాను. అదొకటి. అదొక చిన్న స్టోరీ. అండ్ ఇంకా నేను మ్యారేజ్‌కి ముందు పెద్దగా ఎక్సర్సైజ్ చేసింది లేదు. కానీ వర్క్ షెడ్యూల్ ఉన్నప్పుడు నాకు ఆల్మోస్ట్ 12-14 అవర్స్ వర్క్ షెడ్యూల్ ఉండేది యాస్ ఎ డాక్టర్. సో, అక్కడ ఆ వర్క్ ప్లేస్‌లో ఉండేటప్పుడు నేను సెడెంటరీ లైఫ్ స్టైల్‌ని అవాయిడ్ చేసి నడవడము ఎక్కువ, పేషెంట్ దగ్గరికి రిపీటెడ్‌గా వెళ్ళి చెక్ చేసుకోవడము, లేతే ఏదైనా అవసరమైతే స్టేర్స్ తీసుకోవడము, లిఫ్ట్ అవాయిడ్ చేయడము, ప్లస్ కన్సల్టెంట్‌కి ఏమైనా ఇన్ఫార్మ్ చేయాలంటే నేనే ఫోన్ వాడకుండా డైరెక్ట్‌గా వెళ్ళి నేనే ఇన్ఫార్మ్ చేయడము. ఇట్లా అన్నిట్ల వల్ల నా హెచ్‌బీఏవన్సీ మెయింటైన్ అవుతూ వచ్చింది. Though I'm in between pre-diabetes and diabetes, I used to manage my HbA1c between 7 to 7.5. కానీ మ్యారేజ్ అయ్యాక మా హస్బెండ్ ఒక ఎక్సర్సైజ్ పర్సన్ అనమాట. సో, మా హస్బెండ్‌ని మోటివేషన్‌గా తీసుకొని నేను కూడా ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాను. ఐ స్టార్టెడ్ వాకింగ్ రెగ్యులర్‌లీ. ఐ స్టార్టెడ్ డూయింగ్ ట్వైస్ అ వీక్ స్విమ్మింగ్ ఆఫ్ 1 అవర్ ఆర్ హాఫ్ ఎన్ అవర్ ఆర్ 45 minutes. So, 150 minutes of exercise activity is being maintained since almost 2 years per week. సో, దానివల్ల నా హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ 5.8, 6 దగ్గరే ఉంటున్నాయన్నమాట. ఇంకా రైజ్ అవ్వట్లేదు. నేను ప్రీ డయాబెటిస్ రేంజ్‌లోకి వచ్చేసాను డయాబెటిక్ అయినా సరే. మెడికేషన్ తీసుకుంటున్నా సరే నా హెచ్‌బీఏవన్సీ ఇంతకుముందు 7, 7.5 ఉండేది. ఇప్పుడు ఎక్సర్సైజ్ వల్ల, నేను చేసుకున్న లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ వల్ల నా హెచ్‌బీఏవన్సీ 5.8, 6కి వచ్చేసిందనమాట. ప్రీ డయాబెటిస్ రేంజ్‌కి వచ్చేసింది. సో, దట్ ఈస్ అనదర్ స్టోరీ. సో, హై రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్ డిజీజ్ ఉంది, మీకు ప్రీ డయాబెటిస్ ఉంది, అర్జెంట్‌గా మీ షుగర్స్‌ని మేనేజ్ చేసుకోవడం మీకు మస్ట్. సో, ప్రీ డయాబెటిస్ ఉంది, ఏం చేయాలి, ఏమి ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్‌లో పార్టిసిపేట్ చేయాలి. మీరు ట్రయల్స్‌లో పార్టిసిపేట్ చేస్తేనే కదా మనకి తెలుస్తుంది ఫ్యూచర్ రీసెర్చెస్ అనేది. కొంతమంది పబ్లిక్ ఏంటంటే, అమ్మో ట్రయల్‌కి వెళ్తే ప్రాబ్లమ్ అయిపోద్ది, వాళ్ళు లేనిపోని ఇంజెక్షన్స్ ఇస్తారు. అన్ని ట్రయల్స్‌లో ఇంజెక్షన్స్ ఇవ్వరండి. కొన్ని ట్రయల్స్‌లోనే మనకి చెప్పి, మనకి బెనిఫిట్స్, దాని సైడ్ ఎఫెక్ట్స్ చెప్పి ట్రయల్ చేస్తారు. ట్రయల్ డ్రగ్స్ పెద్ద పెద్ద రీసెర్చెస్ చేస్తారు. సో, పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు ట్రయల్ డ్రగ్స్ వల్ల. లేదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, ఆ చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ వల్ల మన ఫ్యూచర్‌లో పెద్దగా హార్మ్ అవ్వకపోవచ్చు. కానీ ఆ ట్రయల్ డ్రగ్ రిలీజ్ అవ్వినప్పుడు పబ్లిక్‌లో ఎక్కువ హార్మ్ ఉంటుంది. అందుకని లో డోస్‌ని ట్రయల్ కింద ఇస్తారు. హై డోస్‌ని ఎప్పుడు ట్రయల్ చేయరు. హై డోస్‌ని ఫేజ్ 3లోనో, ఫేజ్ 4లోనో చేసి అప్పుడు ఎఫ్‌డీఏ దగ్గర అప్రూవల్ తెచ్చుకొని డ్రగ్‌ని రిలీజ్ చేస్తారు. ఒక డ్రగ్ మనకి మార్కెట్‌లో రావాలి, ఒక ఎలోపతి డ్రగ్ అంటే ఎంతో కొంత ట్రయల్ చేస్తే గాని రాదు. అలాగే ప్రీ డయాబెటిస్ మీద కూడా అవగాహన రావాలి, డయాబెటిస్ మీద కూడా అవగాహన రావాలంటే పబ్లిక్ ఈ ప్రీ డయాబెటిస్ ట్రయల్స్, రీసెర్చెస్‌లో పాల్గొనాలి. సో, ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3లో ప్రీ డయాబెటిస్ చేస్తారు.
ఆ ఫేజ్ 1లో మీకు లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చెప్తారు. ఫేజ్ 2లో కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉందా లేదా చూస్తారు. ఒకవేళ కార్డియోవాస్కులర్ డిసీజ్ ఉంది, మీకు ఎంతవరకు ప్రీ డయాబెటీస్ని కంట్రోల్ చేయాలో చెప్తారు. ఫేజ్ 3లో మిమ్మల్ని అసెస్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. అంతే. ఆ ఆర్టికల్ని రిలీజ్ చేస్తారు పబ్లిక్కి. ఇంతవరకు ప్రీ డయాబెటీస్ ఉంది, ఇంతవరకు ఇలా తగ్గింది అతనికి, లేకపోతే వాళ్ళకి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి, లేదు ప్లాసిబో పీపుల్ ఎవరైతే ట్రయల్లో పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళకి తగ్గలేదు అని రిలీజ్ చేస్తారు అంతే. అండ్ ఈ ప్రీ డయాబెటీస్ని మనం ఎర్లీగా ఇంటర్వెన్షన్స్, లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా మనం కంట్రోల్ చేసుకుంటే కనుక సెక్యులే దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్, లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్స్, ఎర్లీ డయాబెటీస్, లేట్ స్టేజ్ డయాబెటీస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు. సో హౌ టు అచీవ్ రెమిషన్ ఆఫ్ ప్రీ డయాబెటీస్? లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్, కన్సిస్టెంట్ షెడ్యూల్ ఉండాలి. మీ ఎక్సర్సైజ్ షెడ్యూల్ డైలీ 1/2 an hour యోగా చేస్తే డైలీ 1/2 an hour యోగా చేయాలి. సన్లైట్ ఎక్స్పోజర్ ఉండాలి. మెడిటేరియన్ డైట్ తీసుకోవాలి, లాట్స్ ఆఫ్ వెజిటబుల్స్. అండ్ జంక్ ఫుడ్ని ప్రివెంట్ చేయాలి. నేను చెప్పాను కదా ఇందాక చిన్న స్టోరీ, బిస్కెట్స్ని ఎలా అవాయిడ్ చేయాలి. సపోజ్ బిస్కెట్స్ తింటుంటేనే నేను అంత కంగారు పడుతున్నాను, ఇంకా లాట్స్ ఆఫ్ జంక్ తింటూ ఉంటారు. రోజుకో బర్గర్ తింటారు, వారానికి ఒక 2-3 బిర్యానీస్ తింటారు, అవుట్ సైడ్ ఫుడ్ తింటారు, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ తింటారు. వీళ్ళందరూ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎంతవరకు ఆ ఫుడ్ని తగ్గించాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఎవరి కాళ్ళే ప్లాన్ చేసుకోవాలి. ఒకవేళ కౌన్సిలింగ్ ఇచ్చినా ఒక 1/2 an hour ఇస్తారు, 1 hour ఇస్తారు. అంతకు మించి ఆ డాక్టర్ కానీ ఆ వెల్నెస్ కోచ్ కానీ మీతో ఉండరు. ఆ తర్వాత మీరు ఎలా మేనేజ్ చేసుకుంటున్నారు అనేది మీ ఓన్ బిహేవియర్ని బట్టి ఉంటుంది. అండ్ అనదర్ థింగ్, ప్రీ డయాబెటీస్లో స్ట్రెస్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. కొంతమందికి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఉంటుంది, ఫ్యామిలీ స్ట్రెస్ ఉంటుంది, లైఫ్ స్టైల్ వల్ల స్ట్రెస్ ఉంటుంది, పర్సనల్ స్ట్రెస్ ఉంటుంది, పాస్ట్ హిస్టరీ, ట్రామా ఏదైనా జరిగితే స్ట్రెస్ ఉంటుంది. ఆ స్ట్రెస్ నుంచి ఎలా వచ్చేయాలి బయటికి? మెడిటేషన్ చేయండి, మ్యూజిక్ థెరపీ చేసుకోండి, మ్యూజిక్ పెట్టుకుని స్లీప్ మెడిటేషన్ చేసుకోండి, స్లీప్ మెడిటేషన్ సెపరేట్గా కామ్ మెడిటేషన్ చేసుకోండి, మైండ్ఫుల్నెస్ ఎక్సర్సైజెస్ చేసుకోండి, ఏదైనా రోజుకు ఒక పావు గంట ఏదైనా వీడియో గేమ్ ఆడుకోండి. సో ఇలాంటి స్ట్రెస్ని మేనేజ్ చేయడం వల్ల ప్రీ డయాబెటీస్ కంట్రోల్లోకి వస్తుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ కూడా చేసుకుంటే మీకు స్ట్రెస్ మేనేజ్ అవుతుంది. లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్ వల్ల బ్లడ్ షుగర్స్ కూడా కంట్రోల్ అవుతాయి. దీనివల్ల ప్రైమరీ ఎండ్ పాయింట్ ఈ ఆర్టికల్లో ఏం చెప్పారు అంటే, ఈ రీసెర్చ్లో కార్డియోవాస్కులర్ డెత్ని, హార్ట్ ఫెయిల్యూర్, హాస్పిటలైజేషన్ని ప్రివెంట్ చేయొచ్చంట. కొంతమంది మామూలుగా ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్న వాళ్ళకి కూడా కార్డియాక్ డిసీజెస్ వస్తున్నాయి, కార్డియోవాస్కులర్ డిసీజెస్ వస్తున్నాయి, అండ్ హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హార్ట్ ఫెయిల్యూర్స్ వస్తున్నాయి. సో దాన్ని ప్రివెంట్ చేయడానికి వాళ్ళు ఒక ఆర్టికల్ని రాశారనమాట, TCTMD వాళ్ళు. ఆ ఆర్టికల్ నేను చదివి మీకు చెప్తున్నాను. అండ్ ఇంకోటి, ఏ పేషెంట్స్ ఏ ఇంటర్వెన్షన్ అయితే, ఏ పేషెంట్స్కి ఏ ఇంటర్వెన్షన్ బెస్ట్ అనేది మనకొక ఎవరో ఒకళ్ళు మనకి సజెస్ట్ చేయాలి. ఫిజిషియన్ కానీ, హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కానీ, లేకపోతే సింపుల్ డైటీషియన్ కానీ, న్యూట్రిషనిస్ట్ కానీ, వెల్నెస్ కోచ్ కానీ, ఫిట్నెస్ కోచ్ కానీ, లైఫ్ స్టైల్ స్పెషలిస్ట్ కానీ, లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ కానీ, ఎవరన్నా సరే మనకి ఏ ఇంటర్వెన్షన్ బెస్ట్ అనేది మనకి సజెషన్ తీసుకోవాలి ముందు మనం. సపోజ్ సింపుల్ స్ట్రెస్ ఉంది, మనం సింపుల్ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి థెరపీ ఇస్తారు, సరిపోతుంది. లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే మనకి చిన్న ప్లాసిబో ఇచ్చి మన స్ట్రెస్ని కంట్రోల్ చేస్తారు కౌన్సిలింగ్ ద్వారా. సో అవి సరిపోతాయి. ప్రీ డయాబెటీస్ని మనం ఎక్సర్సైజ్ షెడ్యూల్ బాగానే ఉంది, మనకి స్ట్రెస్ ఉందంటే మనం అవేని చూస్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఏది అప్లికబులో మనం కొంచెం కనుక్కోవాలన్నమాట. అండ్ కొంతమంది సింపుల్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ద్వారానే వాళ్ళు బెనిఫిట్ అవుతారు. ఇంక వాళ్ళకి ఏం అవసరం ఉండదు, మెంటల్ స్ట్రెస్ ఏం ఉండదు వాళ్ళకి పెద్దగా. సో అప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ మెడిటేషన్ ఇస్ ఎనఫ్. లో కార్బ్ డైట్, మెడిటేరియన్ డైట్ తిన్న వాళ్ళకి కొంతమందికి యూటిలైజ్ అవుతుంది, ప్రీ డయాబెటీస్ని కంట్రోల్ చేయొచ్చు. అండ్ కొంతమందికి ఎంత చేసినా, ఎన్ని లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చేసినా, ఎంత స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసినా వాళ్ళకి షుగర్స్, బ్లడ్ షుగర్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వాళ్ళు కొంచెం మెడికేషన్ వాడుకుంటేనే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే ఇనిషియల్లీ నేను కూడా ప్రీ డయాబెటీస్ రేంజ్లో ఉన్నప్పుడే మెడికేషన్ స్టార్ట్ చేశాను. ఎందుకంటే అంతగా అవేర్నెస్ లేదు అప్పట్లో 2015-17 ఆ టైంలో అంతగా ప్రీ డయాబెటీస్ గురించి అంతగా మోటివేట్ చేసే పబ్లిక్ కూడా, మోటివేట్ చేసే యూట్యూబ్ వీడియోస్ కూడా లేవు. కానీ నాకు కొంచెం లేట్ అయిందని అనిపిస్తుంది. డయాబెటీస్ కింద కన్సిడర్ చేసుకుని నేను మెడిసిన్ స్టార్ట్ చేశాను. కానీ ఎర్లీగా మనకి అవేర్నెస్ ఉండుంటే
ప్రీ డయాబెటీస్ రేంజ్‌లోనే మనము ట్రీట్మెంట్ చేయించుకొని లైట్ మెడికేషన్‌తో ఎక్సర్సైజ్ కన్సిస్టెంట్‌గా ఉండి చక్కగా మెడిటేషన్ చేసుకునుంటే డయాబెటీస్ కింద మనం కన్సిడర్ చేసుకోకుండా ట్రీట్మెంట్ చేసుకునేవాళ్ళం. సో, అలా చాలామంది ప్రీ డయాబెటీస్ రేంజ్‌లో ఉన్నవాళ్ళే మెడిసిన్ స్టార్ట్ చేసేసి ఉండుండొచ్చు. కానీ ఒకవేళ ప్రీ డయాబెటీస్, హై బ్లడ్ షుగర్స్ ఉంటున్నాయి, లైఫ్ స్టైల్ ఇంటర్వెన్షన్స్ చేసుకుంటున్నా అది కంట్రోల్ అవ్వట్లేదు అంటే గనక మెడికేషన్‌కెళ్ళడం మంచిది. అండ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ చూసుకోవాలి.